పవనిక ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోవడం ముఖ్యంగా అధికార వైసీపీలో వణుకు పుట్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఓటమి భయం వాళ్ళలో అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ల ద్వారా మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబ పెద్దని ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ సభ్యులు అంటే మూకుమ్మడిగా మొత్తం ఒకవైపే మద్దతుగా నిలిచారు. అది ఖచ్చితంగా టీడీపీకి వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. కూటమికి ఖచ్చితంగా ఈసారి ఓడిపోతామన్న భయం వైసీపీలో స్పష్టంగా ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కనిపిస్తుంది పవన్. అది కూడా ఇంకో కారణం ఏంటంటే 2019తో పోలిస్తే ఈసారి ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవడం ఒకటి. ఇక మరోవైపు చూసుకుంటే గనక ఖచ్చితంగా ఓడిపోతామని ఒక భయం. కానీ అధికారులు ఆ సమయంలో చేసిన నిర్లక్ష్య వైఖరి వల్ల కూడా కొన్ని ఓట్లు చెల్లకుండా చేయాలన్న ఒక కక్ష సాధింపు చర్య కూడా ఇక్కడ కొనసాగుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అవును, ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, కోర్టులు కావచ్చు, దానికి పెద్దగా పరిగణలోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోవడంతో కౌంటింగ్ కు ముందే అధికార వైసీపీలో ఓటమి భయం పట్టుకుంది. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో ఖచ్చితంగా టీడీపీ కూటమికి ఓట్లు వేసే ఉంటారని ఆందోళనతో ఉంది. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో పలువురు అధికారులు చేసిన తప్పిదాలకు ఉద్యోగుల ఓట్లు చెల్లకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని చోట్ల తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. అర్ధగంట తర్వాత నుంచి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు సమాంతరంగా ప్రారంభిస్తారు. అంటే 1-2 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న 4,44,218 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సర్వీసుల ఉద్యోగులు కూడా ఓటేశారు. వీరందరినీ కలిపితే 4.74 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సైనికుల పోస్టల్ బ్యాలెట్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక మొత్తంగా 5 లక్షలకు పైబడి బ్యాలెట్లు పోలవనున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో 2.62 లక్షలు మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఇక ఇప్పుడు అది రెట్టింపు కావడం అధికార పార్టీలో అలజడి రేపుతోంది. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఉద్యోగులు, టీచర్లకు రివర్స్ పీఆర్సీ, డీఏలు బకాయిలు, అలాగే పీఆర్సీ బకాయిలు, చివరకు 1న సకాలంలో వేతనాలు ఇవ్వకుండా వేధించడం వంటివి ఉద్యోగుల పోస్టల్ ఓటింగ్ పెరగడానికి కారణాలని విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కనిష్టంగా 1500 నుంచి 1600 నుంచి 3000, గరిష్టంగా ఒక నియోజకవర్గంలో 5500 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూస్తే 1-2 స్థానాలు మినహా ఎక్కువ నియోజకవర్గాల్లో 15,000 నుంచి 20,000 ఓట్ల మధ్య, పలు నియోజకవర్గాల్లో 20,000 నుంచి 25,000 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ తో ప్రారంభమవుతుంది కాబట్టి తొలి దెబ్బ ఉద్యోగులదే తగలనుందా అనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇక కుటుంబ పెద్దను ఏడిపించినందుకు ఉద్యోగుల కుటుంబ సభ్యులు కావచ్చు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఉంటారని, ఇదే జరిగితే టీడీపీ కూటమికే అవన్నీ పడి ఉంటాయని చర్చ కూడా భారీగా నడుస్తా ఉన్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి? పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో వైసీపీ కుదేలవుతుంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఎన్నడూ లేని విధంగా 5 లక్షలకు పైగా ఓట్లు నమోదు కావడం ఈసారి వైసీపీకి ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీంతో పోస్టల్ బ్యాలెట్ లో మెజారిటీ తమకు వ్యతిరేకంగా పడ్డాయని గుర్తించిన వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు కాకుండా తీసే ప్రయత్నం అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. అటు పోస్టల్ బ్యాలెట్ వేసిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా వైసీపీకి వ్యతిరేకంగా వేస్తారు అనేది స్పష్టమవుతున్న నేపథ్యంలో వారి ఓట్లను వీళ్ళంతా చెల్లకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ అధికారి సంతకం ఉండి స్టాంపు హోదా లేకపోయినప్పటికీ కూడా దాన్ని ఆమోదించాలి. ఎందుకంటే గతంలో లాగా పోస్టల్ బ్యాలెట్ ను పోస్టల్లో పంపట్లేదు, నేరుగా ఫెసిలిటేషన్ సెంటర్ లోనే పోస్టల్ బ్యాలెట్లు వేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారి ఆధ్వర్యంలోనే ఆ ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యంలో అధికారులు చేసిన పొరపాటుకి ఓటర్ను బలి చేయకూడదని ప్రతిపక్షం తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు ఇప్పటికే సీఈఓను కోరాయి. దీనిపై ఈ నెల 25న 27న స్పష్టమైన మెమోలు ఆయన జారీ చేయడం జరిగింది. అయితే దీనిపై వారు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టుకు వెళ్లిన పక్షంలో
దానికి సంబంధించి కేసు నడుస్తున్న సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఒక క్లారిఫికేషన్ దీనిపైన ఇచ్చింది. కేవలం సంతకం ఉండి హోదా సీలు రెండు లేకపోయినప్పటికీ కూడా దాన్ని లెక్కించేందుకు అనుమతి ఆ పోస్టల్ ఏదైతే బ్యాలెట్ లెక్కింపు కేంద్రం వద్ద ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి ఇవ్వచ్చు అని చెప్పేసి దానిలో స్పష్టంగా పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్పెసిమెన్ సిగ్నేచర్లు ఎవరైతే గెస్టెడ్ ఆఫీసర్లు సంతకాలు చేసిన స్పెసిమెన్ సిగ్నేచర్లు కూడా అందుబాటులో ఉండేలాగా కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై అంటే ఇతర రాష్ట్రాల్లో దీనికి విరుద్ధంగా ఉన్నాయి నిబంధనలు, ఏపీలో ఎందుకు ఈ ప్రత్యేక నిబంధనలు అంటూ వైసీపీ దీనిపై హైకోర్టుకు వెళ్లడం జరిగింది. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి క్లారిఫికేషన్ రావడంతో దీనికి అనుబంధంగా మరో పిటిషన్ వేస్తూ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ పైనే తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరొక పిటిషన్ ను నిన్న రాత్రి 9 గంటలకు దాఖలు చేయడం జరిగింది. దీనిపైన స్పందించినటువంటి న్యాయమూర్తులు ఈ రోజు దీనికి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ వేసుకోవడానికి చీఫ్ జస్టిస్ అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానిపైన ఈ రోజు అనుమతి ఇస్తే కనుక చీఫ్ జస్టిస్ దానిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ లో వీలున్నంత వరకు కూడా వ్యాలిడ్ కాకుండా ఉండేందుకు వైసీపీ అయితే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించే తమ ఏజెంట్లతో మాట్లాడినప్పుడు కూడా సజ్జలు అయితే ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. వారిని మీరు రెచ్చగొట్టే విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ లో రూల్ ప్రకారం పోవద్దు, ప్రతిదాన్ని ఆర్గ్యూ చేయండి అని చెప్పడం కూడా దీనికి బలాన్ని ఇస్తుంది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకునే కేంద్ర ఎన్నికల సంఘం ఇటువంటి తాకీదులు ఇచ్చిందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.